హాయ్ ఫ్రెండ్స్, మా కాశీ ట్రిప్ డే 2లో ప్రయాగ్రాజ్ నుండి నైట్ వరకు కాశీ చేరుకొని సత్రంలో బస చేశాము. మేము తెల్లవారుజామునే కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి బయలుదేరాము. అయితే ముందుగా మనకు క్షేత్రపాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలని చెప్తారు. అందుకే మేము ముందుగా కాలభైరవుని దర్శించుకున్నాము. కాలభైరవుని దర్శనం తర్వాత సాక్షి గణపతిని దర్శనం చేసుకున్నాము. అక్కడి నుంచి 4వ నెంబర్ గేట్ ద్వారా మేము కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికని వెళ్ళాము. 4వ నెంబర్ గేట్ నుంచి అయితే మనకు తొందరగా దర్శనం అవుతుంది. అలాగే లింగం కూడా చాలా బాగా కనబడుతుంది. మీరు కూడా 4వ నెంబర్ గేట్ నుండి వెళ్ళే ప్రయత్నం చేయండి. మాకు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక మేము మళ్ళీ సత్రానికి వచ్చి మేము భోజనాలు చేసుకొని సాయంత్రము 4 గంటల ప్రాంతంలో మెయిన్ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకోవాలని ఒక ఆటో వాళ్ళను మాట్లాడుకున్నాము. అక్కడ సత్రం దగ్గర కానీ హోటల్స్ దగ్గర కానీ ఆటో వాళ్ళు మనకు దగ్గరే ఉంటారు. మనము మెయిన్ టెంపుల్స్కి వాళ్ళని మాట్లాడుకొని వెళ్ళాలి. అంతగా తిల్బండేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు. దీని గురించి నేను షార్ట్ చేసి పెట్టాను వివరంగా. ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, మీరు చూసుకోండి. తర్వాత కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్ళాము. మేము వెళ్ళే వరకు టెంపుల్ క్లోజ్ ఉండే వెయిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చాము. తర్వాత మేము బట్టుక్ భైరవ ఆలయానికి వెళ్ళాము. ఇతను కాలభైరవుని తమ్ముడంట. ఇక్కడ కూడా మేము వెళ్ళేసరికి గుడి మూసి ఉన్నది. గుడి తెరిచే వరకు మేము అక్కడే ఉండి బట్టుక్ భైరవ్ స్తోత్రాలన్నీ అక్కడ ఉంటే మేము స్తోత్రాలు చదువుకుంటూ ఉన్నాము. ఆలయం తెరిచాక బట్టుక్ భైరవ్ దర్శనం చేసుకున్నాము. మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడండి, మీరు కూడా బట్టుక్ భైరవ్ దర్శనం చేసుకోండి. తర్వాత మేము మణిమందిరానికి వెళ్ళాము. అక్కడ ఆలయం చాలా పెద్దగా ఉన్నది. లోపలికి వెళ్ళాక పెద్ద నందీశ్వరుడు కనబడతాడు. తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్తే పెద్ద శివలింగం కూడా దర్శనమిస్తుంది మనకి. ఆ లింగాన్ని దర్శించుకోగానే రెండు పక్కల చూస్తే చాలా శివలింగాలు ఉన్నాయి. ఇవి 108 ఉంటాయి కావచ్చు, మేము లెక్క పెట్టలేదు. ఈ లింగాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయవచ్చు. ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు చుట్టూ చాలా దేవీ దేవతలు కనబడతారు. ఇక్కడ పరశురాముడు కూడా కనబడుతున్నాడు. స్ఫటిక శివలింగాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్ఫటిక లింగాలు ఉన్నాయి. సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, శివ పరివారం, అర్ధనారీశ్వరులు, లక్ష్మీనారాయణులు, ఇలా చాలా దేవీ దేవతలు ఇక్కడ దర్శనమిచ్చారు. ఒకే ఆలయంలో ఇంతమంది దేవీ దేవతల దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందం అనిపించింది. తర్వాత గవ్వలమ్మ గుడికి తీసుకువెళ్లారు. ఇక్కడ అమ్మవారికి గవ్వలు సమర్పించడం ఆనవాయితీ. గవ్వలను అమ్మవారికి సమర్పించుకుంటూ గవ్వలు నీకు, కాశీ పుణ్యఫలం నాకు అని అలా చెప్పుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుండి త్రిదేవ్ మందిరానికి వెళ్ళాము. ఇక్కడ మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒకే ఆలయంలో దర్శనమిస్తారు. ఇక్కడ వరకు మేము మాట్లాడుకున్న ఆటో వాళ్ళు మాకు మెయిన్ టెంపుల్స్ అన్ని చూపించారు. దీని తర్వాత చివరిగా గంగా ఘాటికి తీసుకెళ్లారు. గంగా హారతి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. మేము ఆ సమయానికి ముందే చేరుకున్నాము. ఇక్కడ చాలా ఘాట్స్ ఉంటాయి. ఈ ఘాట్స్ అన్ని మనము దర్శించుకోవడానికి ఇక్కడ రకరకాల బోట్స్ ఉంటాయి. ఈ బోట్స్ కూడా చిన్నవి, పెద్దవి, మీడియము, 2 అంతస్తుల బోట్లు కూడా ఉన్నాయి. మనము మాట్లాడుకున్న దాన్ని బట్టి బోటు కానీ అక్కడ చూపించే ఘాట్లు కానీ ఉంటాయి. అంటే ఈ ఘాట్లన్నీ తిప్పి చూపించడానికని మనము మాట్లాడుకోవాలన్నట్టు. ఇక్కడ 70-80 ఘాట్లు ఉంటాయి అన్నారు. మనము మెయిన్ ఘాట్స్ చూసుకోవాలంటే దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. మనకు ఎక్కువగా వినబడేది హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్. ఈ 2 ఘాట్లలో శవాలు ఎప్పటికీ 24 గంటలు కాలుతూనే ఉంటాయని చెప్తూ ఉంటారు. ఈ 2 ఘాట్లలో చివరిగా ఏదైతే శవం లాస్ట్ కాలుతుందో ఆ చివరి శవ భస్వాన్ని తీసుకెళ్లి శివునికి రాత్రి భస్మాభిషేకం చేస్తారు. మనకు అన్ని ఘాట్లు చూపించుకుంటూ చివరిగా గంగా హారతి సమయానికి బోట్లన్నీ ఒకే దగ్గరికి చేర్చుతారు. బోట్లు కదలకుండా ఒకదానికొకటి జోడించినట్టుగా దగ్గరికి జరుపుతారు. గంగా హారతి స్టార్ట్ కాగానే కన్నుల పండుగగా అనిపిస్తుంది. చాలా బాగా జరుగుతుంది. అరగంట సేపు మనకు హారతి దర్శనం ఇస్తుంది. గంగా హారతి తర్వాత మేము రాత్రి సత్రానికి చేరుకున్నాము. రాత్రి అక్కడే బస చేసి తెల్లవారుజామున మా డే 3 ప్రయాణం గయాకి వెళ్ళాము. 3వ రోజు గయాకి వెళ్ళి వచ్చి రాత్రి కాశీకి చేరుకున్నాము. డే 3 గయా వీడియోని నేను తర్వాత పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ రోజు గంగా స్నానాలు చేసుకొని గంగ పూజ చేసుకున్నాము. ఇక్కడ కూడా నేను గంగ పూజ చేసుకొని చాట, చీర,
చీర ఒడిబియ్యం పోసుకున్నాను, దీపం కూడా వదిలాను. గంగ పూజ తర్వాత పిండ ప్రదాన కార్యక్రమం జరిపించుకున్నాము. పిండ ప్రదానాలు జరిపించుకునే వాళ్ళు ఇది తప్పక గుర్తుంచుకొని రాసుకొని వెళ్ళండి. అదేంటి అంటే పిండ ప్రదానాలు చేసేవాళ్ళు మొదటగా భర్త, తల్లి గాని తండ్రి గాని చనిపోతే పిండ ప్రదానం జరిపిస్తారు కదా. అయితే ఇక్కడ పిండ ప్రదానాలు జరిపించేటప్పుడు 33 మంది పేర్లు చెప్పమంటారు. ముందుగా మనకు భర్త తరఫున బంధువుల పేర్లు చెప్పమంటారు. తర్వాత భార్య తల్లి గారి తరఫున బంధువుల పేర్లు చెప్పమంటారు. తర్వాత వాళ్ళ మేనమామలవి, వీళ్ళ మేనమామలవి, ఇంకా మనకు తెలిసిన స్నేహితులవి కానీ, ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళవి కానీ, చనిపోయిన వాళ్ళ పేర్లు ఎవరివైనా కూడా చెప్పమంటారు. మేము అన్నీ చెప్పలేకపోయాము, ఒక 5-6 మర్చిపోయాము. మాకు సమయానికి గుర్తుకు రాలేదు. మనం ముందుగానే ఇలా రాసుకొని పెట్టుకుంటే గుర్తుంటుంది. దీని తర్వాత మళ్ళీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాక మా కాశీ ప్రయాణం ఈ రోజుతో ముగిసింది. సో మా కాశీ ప్రయాణంలో మేము మెయిన్ చూసినవి ఇవి. సమయాభావం వల్ల మేము కొన్ని చూడలేకపోయాము. మేము మిస్ అయినవి ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. మీరు మీ అనుభవాలను కామెంట్ బాక్స్లో తెలియజేయడం వలన నేను మిస్ అయినవి కానీ ఇంకా ఎవరైనా ఇలా మిస్ అయ్యి ఉంటే వాళ్లకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంతవరకు ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.